మధ్య పెద్ద సీన్ సితారా ఇచ్చిన తారా చౌదరి ఈరోజు మన గెస్ట్గా వచ్చి కొన్ని నిజాలు చెప్తానంటుంది. తనకేం తెలవదని, నిర్దోషినని చెప్తుంది. సిబిఐ ఎంక్వైరీ కావాలంటుంది. పోలీసులకు అస్సలు ఏమీ చెప్పనంటున్న తారా ఏం చెప్తుందో చూడండి. అల్లో తారా, ఎంక్వైరీ ఎట్టా జరుగుతుంది? నిజాలన్నీ బయటికి రావాలంటే నాకు సిబిఐ కస్టడీ కావాలి. నీకు పోలీసులు సరిపోరా? ఏకంగా సిబిఐ వాళ్లే కావాలంటున్నావు. ఇప్పటిదాకా వచ్చినాయి నిజాలు కావా? అవన్నీ అబద్ధాలు. అన్నీ అబద్ధాలైతే ఫోన్ కాల్స్, వీడియోలు ఉన్నాయంటున్నారుగా. అవన్నీ ప్రూవ్ చేయమనండి ఏమన్నా ఉంటే. ఏమన్నా ఉంటే ఏంది? ఆల్రెడీ వినిపించారుగా. ఏమీ లేవు. ఏం లేవా? లేకుండానే విచారిస్తున్నారా? ఏం విచారించారు? వాళ్ళు ఏది అడిగితే అది చేస్తున్నారు. నువ్వు పోలీసులకు అస్సలు కోఆపరేట్ చేయడం లేదా? ఏ పాపం తెలియదు నన్నే మీరు ఇంత. ఏం తెలవకుండానే ఇంత జరిగిపోయిందా? మరి ఈ కేసు నుంచి బయటపడే ఛాన్స్ ఉందా? నిర్దోషినండి, ఎందుకు బయటపడను? రుజువులు ఉన్నాయంట కదా, నువ్వే నిర్దోషం అని చెప్పుకుంటే వింటారా? సాక్ష్యాలు ఏమన్నా ఉంటే వాళ్ళు బయట పెట్టమని చెప్పండి. టైం వచ్చినప్పుడు పెడతారులే. పోలీసులు అడిగినాయి చెప్పేయి. నాకు సిబిఐ కస్టడీ అయితే నాకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సిబిఐ కావాలంటున్నావేంది? ఏమన్నా లింకులు ఉన్నాయా? నాకు సిబిఐ కస్టడీ కావాలి. ఇప్పటికే లక్ష్మీనారాయణకి తల వాచిపోతుంది. నీ కేసు కూడా అంటే కష్టమేమో. సిబిఐ ఎంక్వైరీ కావాలండి. అస్సలు ఒప్పుకునేటట్లేవే. లక్ష్మీనారాయణ చాలా స్ట్రిక్ట్ తెలుసా? నాకు పొలిటికల్ లీడర్స్ 2-3 నన్ను చంపుతాను. నిన్ను చంపుతామని ఎవరన్నారు తారా? నేను పేరు చెప్పలేను. ఏ సిబిఐ లక్ష్మీనారాయణకే అన్నీ చెప్తావా? నాకు భయము. నువ్వే వాళ్ళని భయపెట్టి పనులు కానిస్తున్నావంటగా. వాళ్ళు పరిచయం ఉన్నంత మాత్రాన వాళ్ళకి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి ఫోన్లలో మాట్లాడింది ఏ సంబంధంతోనే? అది నా పర్సనల్ లైఫ్. నాకు పరిచయాలు ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఆ మాటలు ఫ్రెండ్స్తో మాట్లాడేటట్టు లేవు కదా. ఇది చాలా హాట్ గురు అనిపించావుగా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మంచిగా లేదు, నేను చెప్పలేను. దయచేసి నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి. అబషా, నేను చూస్తుంటే సిబిఐలో నీకెవరితోనో లింక్ ఉన్నట్టుందే. గతంలో 2-3 years బ్యాక్ నాకు ఫోన్లు చేసి పడుకుందురా అని చెప్పేసి నన్ను బెదిరించి ఇంటికి వచ్చి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు బెదిరించారని చెప్పి నువ్వు వీడియోలు తీసి ఉంచుకున్నావా? అవి నేను సేఫ్టీగా సేవ్ చేసి పెట్టాను, రికార్డ్ చేశాను. ఎందుకో? ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు అడగడానికే, చూసుకోవడానికే? నా ప్రాణభయం కోసం నాకు సేఫ్ సైడ్ గా పెట్టుకున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు, బానే ఉంది గానే. ఇంతకీ ఆ బెదిరించిన లీడర్లు ఎవరో చెప్పచ్చుగా. నేను ఎలా చెప్పలేను, దయచేసి నన్ను అడగండి. అన్నీ సిబిఐకే చెప్పి సమర్పించుకుంటానంటావు. ఫ్రెండ్స్, మీకందరికీ ఓ విన్నపం. ఈ బిజీ లైఫ్లో పడి అసలు మన జాతీయ గీతం గురించి ఆలోచించే తీరిక ఎవరికొంది? అందుకే ఎన్టీవీ మన గీతం మన దేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. ఇక నుంచి ఈలైనప్పుడు జనగణమన పాడండి, పిల్లకాయల చేత పాడించండి. ఆ గీతం గొప్పతనం గురించి వాళ్ళకి చెప్పండి. ఎన్టీవీ మీ అందరినీ కోరుకునేది అదే. ఈ బులెటిన్ మీకు సహ